జై శ్రీమన్నారాయణ. అదే భద్రకాళి, నికుంభెన, అపారజిత, సప్తమాతృకలో ఒకటైన ప్రత్యంగిరా దేవి పేర్లే ఇవి. ప్రత్యంగిరి దేవిని ఎక్కువ మంది పూజించరు, కానీ ప్రత్యంగిరి మాత చాలా శక్తివంతురాలు. ఎవరైనా మన మీద దుష్ట ప్రయోగాలు చేస్తే ఈ ప్రత్యంగిరి దేవిని మనం ఆరాధించడం వలన ఆ దుష్ట ప్రయోగాన్ని తిప్పికొడుతుంది. అసలు ఈ ప్రత్యంగిరా దేవి పూర్తి కథ ఏమిటి? మార్కండేయ ప్రకారము కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ హిరణ్యకశిపుడు కొడుకే ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుని విష్ణు భక్తుడు అవడం మూలాన ఆయన పూజిస్తున్న కారణంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సర్వ రకాలుగా హింసలు పెడతాడు. ఆ ప్రహ్లాదుని చంపడానికి సిద్ధపడతాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడటానికి ఒక ఉగ్రమైన నరసింహస్వామి అవతారం ఎత్తుతాడనమాట. ఎత్తి అసలు ఆ ప్రహ్లాదు అనే భక్తుడిని కాపాడి హిరణ్యకశిపుని ప్రేగుని చీల్చి అతి క్రూరంగా సంహరిస్తాడు. అయితే ఆ సంహారం తర్వాత నరసింహస్వామి హిరణ్యకశిపుడి రక్తం తాగుతాడు. అలా రక్తం తాగిన మూలాన హిరణ్యకశిపులో ఉన్న క్రూరత్వం నరసింహస్వామిలో ప్రవేశించి నరసింహస్వామి అదుపు లేకుండా ఒక విధ్వంసకరమైన శక్తి కింద మారిపోతాడు. దాంతో ఈ విశ్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు ఈ దేవతలంతా వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే శివుడు కాలబడి రూపంలో నరసింహస్వామిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ నరసింహస్వామి కాలబడితోనే యుద్ధం చేస్తే చాలా తట్టుకోలేకపోతాడు. అప్పుడు కాలభైరవం నుండి శరభేశ్వరుడు బయటకు వస్తాడు. శరభేశ్వరుడు సింహం తలతో పెద్ద రెక్కలతో పదునైన గోళ్లతో చాలా క్రూరంగా ఉద్భవిస్తాడన్నమాట. అలా అవతరించిన శరభేశ్వరుని నరసింహస్వామిని గాలిలోకి తీసుకెళ్ళి అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దాంతో నరసింహస్వామి ఇంకా ఉగ్ర రూపంగా మారిపోతాడు. దాంతో నరసింహస్వామి నుండి గండభేరుండు బయటకు వస్తాడు. 2 తలలు కలిగి పక్షి రూపంలో ఉన్న ఈ గండభేరుండు కోపంగా గండభేరుండును ఈ శరభేశ్వరుని పైన దాడి చేస్తాడు. అప్పుడు ఈ శరభేశ్వరుని రెక్కల నుంచి ఒక అమ్మవారి రూపం వస్తుంది. ఆమె ప్రత్యంగిరి మాత. ఆ అమ్మవారి రూపం కొన్ని వేల సింహతలలతో మెరుస్తూ నల్లని శరీరంతో తగతగా మెరుస్తూ వెలిగిపోతున్న కురులతో రెక్కలు కలిగిన ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటుంది. ఈ అమ్మవారే ప్రత్యంగిరి దేవి. అలా అవతరించిన ప్రత్యంగిరి దేవి గండభేరుణ్ణి అదుపు చేసి శాంతపరుస్తుంది. ఇది జరగడానికి కొంతకాలం ముందు ఇదే కృతయుగంలో 8 మంది ఋషులు ఆ 8 మంది ఆ అష్టలక్ష్ములకు హోమం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో విపులాసురుడు అనే రాక్షసుడు వచ్చి ఆ హోమం చేస్తున్న 8 మంది ఋషుల మీద దాడి చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు 8 మందిని కాపాడడానికి లక్ష్మీదేవి తన దగ్గరున్న కమలంని ఒక కవచం కింద చేసి ఈ 8 మందికి అడ్డుగా పెట్టి కాపాడుతుంది. అయితే ఆ హోమం సంపూర్ణమైన తర్వాత లక్ష్మీదేవి నుంచి ప్రత్యంగిరి దేవి అవతరిస్తుంది. ఈ విపులాసురుణ్ణి సంహరిస్తుంది. ఈ 2 సంఘటనలు కాకుండా ప్రత్యంగిరి దేవి గురించి మరో కథ కూడా ఉంది. అది ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక రాక్షసుడు దేవతలని దారుణంగా ఓడిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని చంపడానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ విష్ణుమూర్తి పంపించిన సుదర్శన చక్రం కూడా ఆ రాక్షసుని సంహరించలేకపోతుంది. దాంతో విష్ణుమూర్తి పరమశివుని సహాయం కోరుతాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుడితో కొన్ని రోజుల పాటే ఘోరంగా యుద్ధం చేసి ఆఖరిగా తన త్రిశూలాన్ని ఉపయోగించి, కానీ పరమశివుడి త్రిశూలం కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు ఆ పరమశివుడి నుంచి ప్రత్యంగిరి దేవి బయటికి వచ్చి ఆ రాక్షసుని యుద్ధం చేసి సంహరిస్తుంది. అయితే ప్రత్యంగిరి దేవికి తన పేరు ఎలా వచ్చిందంటే
అంగీరస పచ్చంగిర అనే ఇద్దరు ఋషులు ఉండేవారు. వారిద్దరు కూడా దేవి ఉపాసన చేసి అమ్మవారిని చూడాలనే ఆసక్తితో కఠోరంగా తపస్సు చేస్తూ ఉంటారనమాట. అలా చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. దాంతో అమ్మవారి ప్రసన్నించి పచ్చంగిరి దేవి రూపంలో వాళ్ళకి ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆ పచ్చంగిరి దేవిని చూసిన ఇద్దరు ఋషులు కూడా, అమ్మ నిన్ను చూడడానికి ఆదిశక్తిలాగా ఒక రూపంలాగా ఉన్నావు, కానీ ఇప్పటి వరకు నీ గురించి వినలేదు, నువ్వు ఎవరమ్మా, నీ పేరేమిటి అని అడుగుతారనమాట. దానికి పచ్చంగిరి దేవి, ఆదిశక్తిలోని ప్రత్యేకమైన రూపమే నేను, నాకు ఇప్పటి వరకు పేరు అనేది లేదు, కానీ మీ ఇద్దరి భక్తికి మెచ్చి మీకు ఒక వరం ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నన్ను ప్రత్యంగిరి దేవిగా, అంటే మీ ఇద్దరి పేర్లతో అనే పేర్లతో నేను పిలువబడతానని చెబుతుందన్నమాట. ఆ ఇద్దరికి వరం ఇస్తుందన్నమాట. రావణాసురుడు, ఘంటాకర్ణుడు, ఇంద్రజిత్తు లాంటి ఎంతోమంది ఈ పచ్చంగిరి దేవికి పూజ చేసేవారు. రావణాసురుడికి కొడుకు మేఘనాథుడు ఒకసారి వీళ్ళిద్దరూ స్వర్గంలో ఉండగా ఇంద్రుడి పైన దాడి చేస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో మేఘనాథుడు ఇంద్రుణ్ణి కూడా ఓడించి బంధిస్తాడు. దానికి ఇంద్రుణ్ణి విడిపించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే దిగివచ్చి మేఘనాథుడితో, నువ్వు ఇంద్రుణ్ణి ఓడించావు కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుండి ఇంద్రజిత్ అని చెప్తాడు. కానీ ఇప్పుడు నువ్వు ఇంద్రుణ్ణి విడిచిపెడితే నీకు ఎలాంటి వరం కావాలో నేను ఇస్తాను అని బ్రహ్మ చెప్తాడనమాట. దానికి ఇంద్రజిత్తు ఒప్పుకొని, నాకు అమరత్వాన్ని ఇస్తే నేను ఇంద్రుణ్ణి వదిలిపెడతానని షరతు తీస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు అమరత్వాన్ని కాదు కానీ అలాంటి వరాన్నే నీకు ఇస్తాను, నీకు ఎలాంటి యుద్ధంలోనో అపజయం లేకుండా ఒక వరం ఇస్తాను అని చెప్పి నికుంభలాదేవి యజ్ఞం గురించి చెప్తాడు. ఈ నికుంభలాదేవి యజ్ఞంలో మనస్ఫూర్తిగా నువ్వు యజ్ఞం చేసి ఆఖరిలో దివ్యమైన రథం బయటికి వస్తుంది. ఆ రథంలో ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఓడించలేరు, చంపలేరు అని చెప్తాడు. కానీ ఒకవేళ ఆ యజ్ఞం కాగా ఎవరైనా మధ్యలో ఆపగలిగితే ఆ యజ్ఞము ఆపిన వాడి చేతుల్లోనే నువ్వు మరణిస్తావని చెప్తాడు అని ఒక షరతు పెడతాడు. ఇది మొత్తం విన్న తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మ పెట్టిన శరణ్కి ఒప్పుకొని ఇంద్రుణ్ణి విడిచిపెడతాడనమాట. ఆ పచ్చంగిరి దేవి యొక్క మంత్రాన్ని ఉపదేశంగా పొందుతాడు బ్రహ్మ దగ్గర నుండి. ఇది జరిగిన తర్వాత ఇంద్రజిత్తు నికుంభలాదేవి యజ్ఞాన్ని చేస్తూ ఎన్నో యుద్ధాల్లోని గెలుస్తూ ఉంటాడనమాట. ఇక రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు లక్ష్మణుణ్ణి 2 సార్లు ఓడించి ఒకసారి చావు దాకా తీసుకువెళ్ళి మూర్ఛపోయేలాగా చేస్తాడు. కానీ హనుమంతుడు సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి తిరిగి బ్రతికించాడు కదా. అలా బ్రతికించాడని తెలుసుకొని ఎలాగైనా లక్ష్మణుని చంపాలనే ఉద్దేశంతో ఈ నికుంభలాదేవి యొక్క యజ్ఞాన్ని మొదలు పెడతాడు. ఈ విషయాన్ని విభీషణుడు వెళ్ళి రాముడికి లక్ష్మణుడికి చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఈ నికుంభలాదేవి యజ్ఞాన్ని జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ఇంద్రజిత్తు పైన దాడి చేయడం మొదలు పెడతాడు. జరుగుతున్న ఈ దేవి యజ్ఞం కాబట్టి అక్కడ ఇంద్రజిత్తు ఎలాంటి ఆయుధాలని పెట్టుకోడు. దాంతో యజ్ఞంలో వాడే పాత్రలను ఉపయోగించి లక్ష్మణుడి మీద దాడి చేస్తూ ఉంటాడు, తిరిగి దాడి చేస్తున్నాడు. ఆ ప్రదేశం నుంచి తప్పించుకొని పారిపోతాడు. కానీ బ్రహ్మ చెప్పినట్టుగా నికుంభలాదేవి యజ్ఞము లక్ష్మణుడు మధ్యలో ఆపగలిగినాడు కాబట్టి ఆ మరుసటి రోజే లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చనిపోతాడు.